जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం, పునఃస్వాగతం. ఈ సంచికలో మనం తెలుగు, తెనుగు, ఆంధ్రము అనే భాషల అనే జాతుల పరిచయము, పూర్వరంగము పరిశీలిద్దాం. మనం ఈరోజు అందరం తెలుగు అనే పదాన్నే వాడుతున్నాం. తెలుగువారు, తెలుగువాళ్ళు, తెలుగునాడు అని. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ చూస్తూ ఉంటాం మనం. కొన్ని పాత గ్రంథాల్లో తెనుగువారు, తెనుగు అని, తెనుంగు అని సున్నాతోటి, తెనుంగు అని అర సున్నాతోటి కూడా కొన్ని రకాల పదాలు మనం చూస్తూ ఉంటాం. మరికొన్ని చోట్ల ప్రత్యామ్నాయంగా ఆంధ్రులు, ఆంధ్రజాతి, ఆంధ్ర భాష అని కూడా వింటూ ఉంటాం. వాటి వివరాలు, ఆ పదాల వ్యాప్తి, చరిత్ర చూద్దాం. ఉత్త వ్యాప్తి మాత్రమే కాకుండా చారిత్రక, సాంస్కృతిక ప్రశస్తిని కూడా తెలుసుకుందాం. మనకు తెలిసి ఈ మూడు కూడా ఒకే భాషను సూచిస్తాయి. ఇవే కాకుండా వేరే పదాలు కూడా ఈ భాషను సూచిస్తాయి. తమిళంలో వడగు, వడుగు అని కూడా తెలుగుని వ్యవహరిస్తారు. సంస్కృతంలో ఆంధ్ర శబ్దం అంధ శబ్దానికి పర్యాయంగా ఉంది. పోర్చుగీస్ వారు తెలుగువారిని జెంతియో అని, ఈ భాషను టోబావో అని 16-17 శతాబ్దాల్లో పిలిచారు. తెలుగు కావ్యాలలో త్రిలింగ అనే శబ్దం వినపడుతుంది మనకి. ఇది సంస్కృత శబ్దం. అయితే విచిత్రం ఏమిటంటే సంస్కృత గ్రంథాల్లో ఎక్కడానూ ఈ త్రిలింగ శబ్ద ప్రయోగం మనకి కనపడదు. తెలుగు అని, తెలుగు అని అరసున్నతోటి, తెలుగు అని పూర్ణ బిందువుతోటి, తెనుగు అని ఇలాగా రకరకాల ప్రయోగాలు మనకు కనిపిస్తాయి. వీటిని చూడడం అంటే ఏమిటి? ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలు ఎలా అయ్యాయో తెలుసుకోవడమే. ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం అనే ప్రయోగాలు రెండు సుప్రసిద్ధంగా వ్యవహారంలో ఉన్నాయి. తెలుగుదేశం అంటే పార్టీ కాదు, తెలుగు నాడు, తెలుగు వారు ఉండే ఒక దేశం. తెలుగు శబ్దం ఈరోజు వ్యాప్తిలోకి వచ్చి తెనుగు శబ్దం వాడుకలోంచి కనుమరుగైపోయింది. అయితే నన్నయ్య కాలానికి అది పండిత వ్యవహారంలో బాగా ఉండేది. కాబట్టే నన్నయ్య తెనుంగునన్ అని ప్రయోగించాడు. దీన్ని బట్టి తెలుగు భాషను ఆంధ్రమని, తెనుగు అని వ్యవహరించడం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు జాతి, ఆంధ్ర జాతి అనే మాటలు ఉన్నాయి, కానీ తెలుగు దేశం, తెనుగు జాతి అనే వ్యవహారం మాత్రం లేదు. అందుచేత తెనుగు అన్న పదం మాత్రమే చాలా సంకుచితమైన అర్థపరిధి, సంకుచితమైన వినియోగం, కొద్ది కాలమైన వినియోగం, సంకుచితం కాదు, కొద్ది కాలమే వినియోగం ఉన్నది అని తెలుస్తుంది. తెలుగు అనేది ద్రావిడ భాష. భారతీయ భాషలపైన సంస్కృత ప్రభావం ప్రసరించడం వల్ల ద్రావిడ భాషలకు సంస్కృత నామాలు ఏర్పడ్డాయి. తమిళం ద్రావిడమైంది, కన్నడం కర్ణాటకమైంది, అలాగే తెలుగు త్రిలింగమైంది. మరి ఆంధ్ర అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ అంశం మీద 1856లో ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం రచించిన బిషప్ కాల్డ్వెల్ కాలం నుంచి ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా పండితులు, పరిశోధకులు వేర్వేరు సందర్భాల్లో ఏం చెప్పారో చూద్దాం. ఇంతకు మునిపే చెప్పినట్టు ఆంధ్రకు ఆంధ్ర అనే రూపాంతరం ఉంది. ఐతిరేయ బ్రాహ్మణంలో ఈ ఆంధ్రుల ప్రసక్తి మొదటిగా వస్తుంది. సునస్సేపుణ్ణి తమ జ్యేష్ఠ భ్రాతగా గుర్తించమని విశ్వామిత్రుడు అడుగుతాడు. దానికి నిరాకరించినటువంటి మొదటి 50 మంది పుత్రులని
ఇలా శపించాడు, తాన్ అనువ్యాజహారన్ తాన్ వహ ప్రజా భక్షిస్వేతి, అంటే మీరు మనుషుల్ని తిందురుగాక అని. దీన్ని బట్టి ఆంధ్రులు, పుండ్రులు, మూతివ, శవర, పులిందాదులు దస్యులని తెలుస్తోంది. వీరు ఆర్య సంఘం నుంచి బహిష్కరింపబడిన వాళ్ళన్నమాట. ఆర్యావర్త సరిహద్దుల్లో నివసిస్తూ ఉండిన ద్రావిడులో మూండా జాతి వారో కావచ్చు. భారతదేశానికి ఆర్యులు ఆగంతకులని, అంటే బయటి దేశాల నుంచి వచ్చారని, మూండా అనే జాతి కాలేరియన్ ఆఫ్ ఆస్ట్రో ఏషియాటిక్ ద్రావిడులని, వారు కూడా వారికి ముందే, ఆర్యులకు ముందే భారతదేశానికి వచ్చి స్థిరపడి ఉండిన ఆదిమవాసులని చరిత్రకారులు చెప్తున్నారు. అంచేత ఆంధ్రులు అనార్యులైన ద్రావిడులలో ఒక తెగవారు అని చెప్పవచ్చు. అంటే వీరు ఎక్కడి నుంచో వచ్చిన వారు కాదు, ఇక్కడే ఉన్నవాళ్ళు. మనుస్మృతిలో కూడా ఆంధ్రులు కారావార స్త్రీకి వైదేహునికి జన్మించిన వారని చెప్పే సందర్భం ఒకటి ఉంది. అక్కడ అది అంటుంది, కారావార స్త్రీకి నిషాదుల వల్ల చర్మకారులు, వైదేహి ముదిత వల్ల ఆంధ్రులు పుట్టారని, వీరు గ్రామ బహిష్కృతులని దీని తాత్పర్యం. మహాభారతంలో ఆంధ్రులు రాజ్యాధిపతులని, ధర్మరాజుని సేవించారని ఓ సందర్భంలో చెప్పడం గమనించదగింది. మయసభలో అంగ, వంగ, పుండ్రక, పాండ్య, ఓఢ్ర రాజులతో పాటు ఆంధ్ర రాజులు కూడా ధర్మరాజును కొలిచారు అని సభాపర్వంలో చెప్తారు. వాయుపురాణంలో కూడా ఆంధ్ర రాజులనే ఆంధ్రభృత్యుల పేర్లు, వారి పరిపాలనా కాలం సూచించబడ్డాయి. వీరు క్రీస్తుపూర్వం 225 నుంచి 200 సంవత్సరం వరకు పరిపాలించారు అని ఉంది. సంస్కృత భాగవతంలో కూడా ఈ ఆంధ్రుల ప్రసక్తి ఉంది. అక్కడ శుకుడు హరిస్తుతి చేస్తూ ఇలా అంటాడు, కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పుళిందులు, పులస్కులు, అభీరులు, కంకులు, యవనులు, కషాదులు తమ తమ పాపాల నుండి విముక్తి పొందడం కోసం ఎవరిని ఆశ్రయిస్తారో ఆ విష్ణువుకి నమస్కారము. అంటే ఏమిటి? ఆంధ్ర రాజులు బహిష్కృతుల నుంచి రాజరికంలోకి వచ్చి రాజరికం అనుభవిస్తున్నప్పటికీ కూడా సామాజికంలో వారి హైన్యతలో ఏమీ మార్పు రాలేదు అని అర్థం. వారు అనాగరికులతో పాటే గుర్తించబడ్డారు. ఇది భాషాపరంగా ఉండగా సాహిత్యపరంగా, చరిత్రపరంగా ఎలా ఉందో చూద్దాం. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని సందర్శించిన మెగస్తీసు క్రీస్తుపూర్వం 400 ప్రాంతంలో మౌర్యుల తర్వాత ఎన్నదగిన చతురంగ బలం ఉన్నవారు ఆంధ్రులేనని ప్రశంసించాడు. అశోకుడు వేయించిన 13వ బోధి ధర్మలిపిలో కూడా ఆంధ్రులు అతని సామ్రాజ్యంలోని వారని, అతని ధర్మబోధలను అనుసరిస్తున్నారని ఉంది. కువలమాల అనే సంస్కృత ప్రాకృత గ్రంథంలో ఆంధ్ర కుమారులు ఎలాంటి వారో ఉద్యోధనుడు ఇలా చెప్పాడు. ఇది మన వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. ఆంధ్రులు అందగత్తెల్ని, యుద్ధరంగాన్ని సమానంగా ప్రేమిస్తారు. అందమైన శరీరాలు ఉన్నవారు, తిండిలో దిట్టలు, అటు ఉటు రటు అనుకుంటూ తిరుగుతుంటారు. అలాంటి వారిని ఉద్యోధనుడు చూశాడన్నమాట. ఆంధ్ర కుమారులు ఆహార విహార ప్రియులని, అందమైన వారిని ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆంధ్ర భాషను గురించి ప్రసక్తి భరతుని నాట్యశాస్త్రంలో, అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దికి చెందిన ప్రాంతం అందులో ఉంది. అందులో పాత్రోచిత భాషను గురించి చెబుతూ భరతుడు ఇలా అంటాడు, బర్బర, కిరాత, ఆంధ్ర, తమిళాది జాతుల విషయంలో ప్రాకృతాలను వాడరాదు. వారి మాండలికాల్ని, అంటే వారి వారి ప్రాంతాల్లో వాడుకలో ఉన్న భాషనే వాడాలి అని అర్థం. ఇక అంధక శబ్దం ఎలా వచ్చింది, అంధక అనే పదం ఎందుకు వినియోగింపబడిందో చూద్దాం. అంధక, ఆంధ్రక జాతుల ప్రసక్తి సంస్కృత వాంగ్మయంలో కనిపిస్తుంది. మత్స్యపురాణం అంధకాసురుని సంతతి వారే ఈ అంధకులని చెబుతుంది. వ్యాసభారతంలో కూడా చాలా సందర్భాలలో అంధకుల ప్రసక్తి ఉంది. ద్రౌపది స్వయంవరానికి విచ్చేసిన వారిలో అంధకులు ఉన్నారని, రాజసూయంలో ధర్మరాజును కొలవడానికి వచ్చిన రాజుల్లో పాండ్య, ఓడ్ర, చోళ, ద్రావిడ రాజులతో పాటు అంధకులు కూడా ఉన్నారని, పాండవులు వనవాసానికి వెళ్ళిన వార్తను విని వారిని చూడడానికి భోజులు, వృష్ణులు, అంధకులు వెళ్ళారని, కురుక్షేత్రంలో ఆంధ్రులు, పుళిందులు, కిరాతులు కౌరవపక్షంలో యుద్ధం చేశారని పేర్కొనబడింది. ఇంకా భీష్ముడు కూడా ఆ శాంతి పర్వంలో సర్వభూతోత్పత్తి గురించి చెబుతూ
ఆంధ్రకులు, సూహులు, పుళిందులు, శబరులు, చుచుకులు, ముద్రకులు దక్షిణ పదంలో జన్మించిన వారు అని పేర్కొన్నాడు. భాగవతంలో కూడా వీరి ప్రసక్తి ఉంది. ఎలాగా? అంధకులు యాదవ జాతికి చెందిన ఒక తెగవారని, ద్వారకా నగర సంరక్షకులని చెప్పబడింది. మౌసల పర్వంలో వృష్టి, భోజక, అంధక వంశాలు 3 కూడా నాశనమయ్యాయి. అంటే చివరిలో ఈ ముసలం పుట్టినప్పుడు ఈ 3 వంశాలు నాశనమయ్యాయని చెప్పడం చేత ఈ అంధకులు, ఆంధ్రకులు కూడా అక్కడ చెప్పబడిన విషయాన్ని బలాన్ని చేకూరుస్తుంది. మొత్తం మీద అంధకులు దక్షిణ పథంలోని వారు, అనాగరిక జాతికి చెందినవారు, పరాక్రమవంతులు, కాలక్రమేణా రాజ్యపాలకులు అయ్యారు. ఈ జాతికి చెందిన చరిత్రను నిరూపించే ఆటవిక జాతి బీరారు ప్రాంతంలో కూడా ఈనాడు ఉంది. అంధ అనే పేరుతో ఈ జాతి పిలువబడుతోందని థామస్ బరో అభిప్రాయపడుతున్నాడు. ఈ అంధ అనేదే అంధకగా రూపాంతరం చెంది ఆ తర్వాత ఆంధ్ర అనే సంస్కృతీకృత రూపంగా మారి ఉండవచ్చని సులభంగా ఊహించవచ్చు. ఇంతవరకు మనం చర్చించిన దాన్ని బట్టి ఆంధ్ర, అంధక శబ్దాలు జాతి, దేశ రూపకాలై చివరకు భాషా సూచికాలయ్యాయని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అంధక శబ్దం జాతి సూచికంగా ఎక్కడ పేర్కొన్న ఉదాహరణలు మనకు కనపడవు. మనకు తెలిసిన ఆది కావ్యం ఏమిటి? మహాభారతం. దీన్ని కర్త నన్నయ్య భట్టు రచించినటువంటి నందంపూడి శాసనంలో నారాయణ భట్టు గురించి చెబుతూ క్రీస్తు శకం 11వ శతాబ్దికి మునుపే ఆంధ్ర శబ్దం భాషావాచిగా తెలుగునాట స్థిరపడింది అనే ఉదాహరణలను ఇచ్చాడు. ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర భాషాభూషణం అనే గ్రంథాల్లో కూడా ఆంధ్ర శబ్దం భాషా సూచికంగానే ప్రయోగించబడింది అయింది. ఇక్కడికి ఆంధ్రక అయింది. ఇక తెలుగు అనే శబ్దం ఎలా వచ్చిందో చూద్దాం. తెలుగును ద్రావిడ భాషల్లో ఒకటిగా ఈనాడు మనం గుర్తిస్తున్నాం. అంతేకాకుండా ఇది దక్షిణ మధ్య ద్రావిడ భాష అని, మధ్య ద్రావిడ భాష అని రకరకాల సాహితీవేత్తలు, సాహిత్య శాస్త్రకారులు ప్రకటిస్తూ ఉన్నారు. తెలుగు దక్షిణ ద్రావిడ భాషల కన్నా భిన్నమైనదే. ఈ విషయాన్నే ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. అయితే తెనుగు శబ్దానికి ప్రాచీన ప్రయోగం ఎక్కడా కనపడదు. దీన్ని గంటి సోమయాజి గారు స్పష్టంగా తెలుగు శబ్దానికి ఉన్న ప్రాచీనతను రాశారు. దీనిని మొదట నకారము ప్రాసఘటితముగా వాడినవాడు తెనుంగు అని వాడిసినవాడు నన్నయ్య. తెలుగు శబ్దము ప్రాచీన శాసనస్థం. తమిళ, కర్ణాటక భాషా వాంగ్మయాలలో ఆంధ్రుల ప్రసక్తి వచ్చిన చోట తెలుంగు అనే శబ్దాలే మనం వాడుకలో చూస్తాం. కానీ తెలుగు శబ్దం కానరాదు. ఇలాగా దీనికి కొన్ని ఉదాహరణలు చెబుతూ తెలుంగన్ తెలుగువాడు, తెలింగం తెలుగు దేశము, తెలుంగం అంటే కూడా తెలుగు దేశము, తెలుగు భాష, తెలుగు అంటే తెలుగు భాష, తెలుగు లిపి అంటే ఇలాగే తెలుగు లిపి అని రకరకాల ప్రయోగాలు, తెలుంగితి అంటే తెలుగు స్త్రీ అని శబ్దమణి దర్పణంలో కూడా ప్రయోగాలు మనం చూస్తాం. ఈ తెలుగు శబ్ద వ్యుత్పత్తిని గురించి కోరాడ రామకృష్ణయ్య గారు ఇంకా ఇలా చెప్పారు. తెలుగు జాతివాచకమని చెప్పక తప్పదు. తెలుగు అనేది ప్రథమంగా ఒక జాతివాచకం. ఆ తర్వాత వాళ్ళు వాడుతున్న భాషను బట్టి వాళ్ళు వాడుతున్న భాష ఒక పరిపుష్టత చెందిన తర్వాత అది తెలుగు భాషగా రూపొందింది అంటారు. దీని గురించే మన జిఎన్ రెడ్డి గారు ఏమంటారంటే, సాధారణంగా ఒక సమాజంలో ఒక భాష రూపొందే ప్రాథమిక దశలో ఆ భాషకు ఒక పేరు ఉండదు. ఈరోజు కూడా ఎన్నో భాషకు పేరు లేకుండానే అవి వ్యాప్తిలో వ్యవహారంలో ఉన్నాయి. అంచేత ఈ తెలుగు అనేది కూడా ఒక జాతి శబ్దకమై ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు వాడే భాష తెలుగు భాష అయింది అంటారు. ఇంకో ఉదాహరణగా చూస్తే తేల్ నదీ ప్రాంతం నుంచి వలస వచ్చిన వారిని తెలివాహ అని కూడా నదికి పేరు. అంచేత తేలాంగులనే పేరు ఉండవచ్చని పరిశోధకులు ఊహ. ఇలాగా చూడగా తెలుగు, తెనుగు, ఆంధ్ర శబ్దాలు మనకు ఉన్నాయి.
అయితే కాల్డ్వెల్ నుంచి కూడా అందరూ అతి సులభంగా గుర్తించినటువంటి వ్యుత్పత్తి ఏమిటంటే తెన్ అనే దక్షిణ దిగ్వాచం నుంచి తెనుగు అనే శబ్దాన్ని నిష్పన్నం చేయడం. ఈ తెనుగు అలా వచ్చి తర్వాత కాలక్రమేణా తెలుగుగా మారిందని అన్నారు. అయితే ఈ తెలుగుగా మారిందని తెలుస్తోంది, కానీ ఇందులో ఈ బిందువుకు మూలం ఏది అనేది మాత్రం తెలియడం లేదు. ఇప్పుడు తెనుగు నకారానికి లకారం ప్రత్యయంగా వాడడం ఉంది కనుక అది తెలుస్తుంది, కానీ బిందువు ఎలా వచ్చింది అనే దానికి మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు. సారాంశం ఏంటంటే తెలుగు శబ్దానికి జాతి, దేశ, భాషా సూచనలు 3 ఉండగా మామూలుగా మనం రాసే ఇప్పుడు రాస్తున్నటువంటి తెలుగు శబ్దానికి దేశ భాషా సూచనలు మాత్రమే ఉన్నాయి, జాతి సూచన లేదు. తెలుగు శబ్దం ప్రాచీనం కాకపోవడమే కాకుండా చాలా పరిమిత సందర్భాలలో మాత్రం వాడుకను పొందింది. అయితే ఈ తెలుగు కవులలో ముఖ్యులైనటువంటి నన్నయ్య, నన్నచోడు, పాల్కురికి, సోమన, తిక్కన వీరు ఏ పదాలు వాడారు అని చూసినట్లయితే వాళ్ళందరూ కూడా తెలుగు శబ్దం ప్రయోగించారు. కానీ ఇందులో మళ్ళీ పాల్కురికి, సోమనాథుడు, తిక్కనులు తెలుగు శబ్దాన్ని కూడా వాడారు. తెనుగున రచయింపు, తెనుగునన్ మహాభారత సంహిత రచన బంధువుడయ్యే జగద్దితంబుగాన్, తెనుగున నిలిపి రంధ్ర విషయమున, సరళముగాన భావములు జాను తెనుగున నింపు పెంపుతో, తెలుగు భాష, తెలుగు కవిత్వము, తెలుగు బడి, తెలుగు మాట నంగవలదు. ఈ రకమైనటువంటి ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. సరే, మొత్తం మీద తెలుగువారు అన్నా, తెలుగువారు అన్నా, తెలుగువారు అన్నా, ఆంధ్రులు అన్నా అందరూ ఒకే జాతి, కొన్ని మాండలికాల భేదాలతో ఒకే భాష. ఈనాడైతే తెలంగాణ రాజకీయంగా ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా అందరూ తెలుగులే. మనం మన ఐక్యతని, ఉన్నతిని కాపాడుకుంటూ తల్లి వంటి మన తెలుగు భాషను కూడా కాపాడుకుందాం. తెలుగులో మాట్లాడడం, తెలుగులో మాట్లాడేలా ప్రోత్సహించడం, మరీ ముఖ్యంగా తెలుగులో మాట్లాడే వారిని కించపరచకుండా, హేళన చేయకుండా ఉండడమే మనం ఈ తెలుగు తల్లికి ఇచ్చే అతిపెద్ద నీరాజనం అవుతుంది. శ్రీభారత్ ఛానల్ ప్రేక్షకులకి కృతజ్ఞతలతో నమస్కారం, సెలవు.